లేకపోతే వాళ్ళు ఇచ్చే 50 రూపాయలకి ఫోటో అడుగుతారు. దయచేసి మిమ్మల్ని ఇప్పుడే చెప్తా ఉన్నాను, మీకు అడ్వైస్ ఇస్తా ఉన్నాను. ఆ తర్వాత అధ్యక్ష, బిగ్గెస్ట్ ప్రాబ్లం మకన్ సింగ్ గారు ఇవాళ చాలా మంది ఆత్మహత్యల గురించి మాట్లాడారు. 15 నిమిషాలు నేను మీకు 10 నిమిషాలు ఇచ్చాను, 15 నిమిషాలు అయిపోయింది. మీరు మాట్లాడిందే కాదు హరీష్ రావు గారు. ధన్యవాదాలు. 10 నిమిషాలు అన్నాను, 15 నిమిషాలు అయింది. మీరు కొంచెం దయచేసి సహకరించాలి చైర్కు. ధన్యవాదాలు అధ్యక్ష. జస్ట్ మకన్ సింగ్ గారు ఒక 2 మినిట్స్ అధ్యక్ష. మీరు కార్మిక 10 నిమిషాలని 15 ఉపాధి నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మకన్ సింగ్ గారు ప్లీజ్. మకన్ సింగ్ గారు 5 minutes క్లోజ్ చేయండి. పాయింట్ ఆఫ్ ఆర్డర్. హరీష్ రావు గారు మళ్ళీ టైం ఎందుకు? ఇప్పుడు అది పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏమున్నాయి? మీ సభ్యుడే మాట్లాడుతున్నారు కదా. కాదు సార్, కాదు మీ సభ్యుడే మాట్లాడుతున్నారు, మీరు ఎట్లా పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకొస్తారు? 6 నిమిషాలు 10 నిమిషాలు సార్. మైక్ ప్లీజ్. డిస్కషన్ పదుల మీద అవుతుంది సార్. ఎక్కడ సార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లేడు సార్? ఎక్కడ రాసుకుంటారు? అక్కడ ఆఫీసర్లు లేరు, అక్కడ ఆఫీసర్లు లేరు, ఇక్కడ మినిస్టర్లు లేరు. ఎవరికి డిస్కషన్? అసలు ఏమైనా బాధ్యత ఉందా ఈ ప్రభుత్వానికి లేదా? పంచాయత్ రాజ్ ఇంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, నైదర్ ద మినిస్టర్ నాట్ ద సెక్రటరీ, నైదర్ ద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నాట్ ద ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ ఐఎమ్ సీయింగ్. ఎవరు ఎక్కడ మినిస్టర్లు లేకుండా, సెక్రటరీ లేకుండా, ఇంత ప్రధాన ప్రతిపక్షం మాట్లాడుతుంటే సభ్యులు లేరు సార్, మంత్రులు లేకపోవడం ఇది పూర్తిగా బాధ్యత రహిత్యం. ఎల్ఏ మినిస్టర్ హరీష్ రావు గారు ప్లీజ్. సంజయ్ గారు, డాక్టర్ సాబ్. అధ్యక్ష చెప్పారు కదా, హరీష్ రావు గారు చెప్పారు, రికార్డ్ అయింది. కౌశిక్ అధ్యక్ష, టైం వృధా చేస్తున్నారు రాజేశ్వర రెడ్డి గారు. కరెక్ట్ గారు, సభ్యుడి గురించి ఇంతమంది మీరు కౌంటర్ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎలా? కాదు, మీకు 10 నిమిషాలు అన్నాను, 15 నిమిషాలు అయింది. మళ్ళీ మీరు అడిగారు, ఇంకో 5 నిమిషాలు ఇచ్చాను కాదు సార్. ప్లీజ్ వస్తారు ప్లీజ్. సారీ అధ్యక్ష,